आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते खबरों की तरफ। संगारेड्डी कलेक्ट्रेट ऑडिटोरियम हॉल में महकूमा तालीमात का एक इजलास मुनक्किद हुआ। वी क्रांति कलेक्टर ज़िला ने खिताब करते हुए कहा कि ज़िला में 10वीं जमात के इम्तहानात में बेहतर नताइज हासिल करने के लिए तलबा को सख्त मेहनत करना चाहिए। ज़िला में सरकारी स्कूल्स में 10वीं जमात के तलबा की तालीम पर खुसूसी तवज्जो देते हुए मज़ीद क्लासेस का इंतज़ाम किया जाए। విద్యాశాఖ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా మీకంటూ ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ మీ చేతిలో ఉంది. సో మీరు ఏదైతే స్కూల్కి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారో ఆ స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని మీ పిల్లలుగా మీరు అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ లైక్ ఎ స్పెషల్ ఆఫీసర్, దిస్ ఇస్ లైక్ ఎన్ అడాప్షన్ స్కూల్. సో మీరు ఏదైతే జెడ్పిహెచ్ఎస్ ని అడాప్ట్ చేసుకుంటున్నారో అక్కడున్న విద్యార్థులతో మీరు ఒక పర్సనల్ కనెక్ట్ అనేది మెయింటైన్ చేయండి. ప్రతి స్కూల్కి మేబీ 100-200 వరకు ఉండొచ్చు. 10th క్లాస్ రాసే విద్యార్థులు ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ అడాప్షన్ ఏ స్కూల్ అయితే మీరు అడాప్ట్ చేసుకున్నారో ఇది ఒక మీరు అపార్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్ ఇది కూడా ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. ఎందుకంటే 10th క్లాస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఇప్పుడు మీ పిల్లలు 10th క్లాస్ రాసేటప్పుడు మీరు స్వయంగా ఎంత టెన్షన్ పడ్డారో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. వాళ్ళకి చదివించడం కానీ, వాళ్ళకి ట్యూషన్ చేయించడం కానీ, ఎగ్జామ్స్ రాయించడం కానీ. సో అంతే రెస్పాన్సిబిలిటీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు, అది కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక డిఓ గారు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్ హెడ్స్ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ద స్టూడెంట్స్ are well educated and they pass with a good amount of marks in the 10th class. కాబట్టి మీరు ఈ స్కూల్స్ ఏవైతే అడాప్ట్ చేసుకున్నారో రెగ్యులర్గా విజిట్ చేయండి. అట్లీస్ట్ ట్వైస్ అ వీక్ మీరు విజిట్ చేస్తూ అక్కడ ఉన్న ఫస్ట్ టీచర్స్ ఏ విధంగా అయితే స్పెషల్ క్లాసెస్ షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్ టు 5:45 వరకు కూడా స్పెషల్ క్లాసెస్ రన్ అవ్వాలి. సో అవన్నీ కూడా కరెక్ట్ గా రన్ అవుతున్నాయా లేదా అన్నది మీరు టీచర్స్ తో మాట్లాడి ఎన్షూర్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే స్లిప్ టెస్ట్ కండక్ట్ చేయాలో, ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేయాలో అవన్నీ కూడా టైం కి కండక్ట్ అవుతున్నాయా లేదా, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఎవాల్యుయేట్ అవుతున్నాయా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఇస్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ తో మీరు కొంచెం మోటివేషన్ చేయాల్సి ఉంటుంది. Because all these are rural background students and they come from very poor families. So చదువు అన్నది ఎందుకు ఇంపార్టెంట్, చదివితే వారికి ఎటువంటి సొసైటీలో ఉపయోగాలు ఉంటాయి అండ్ ఫ్యూచర్ కెరియర్ కోసం ఈ 10th క్లాస్ అన్నది ఎందుకు ఫౌండేషన్ స్టోన్ అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ వచ్చి మనకు చాలా షార్ట్ టైం ఉంది, 55 డేసే ఉంది టు ద 10th క్లాస్ ఎగ్జామ్. కాబట్టి 55 డేస్ లో ఏ విధంగా వాళ్ళు చదవాలి. సో మీ అందరూ జిల్లా అధికారులు, మండల అధికారులు అందరూ ఏదో ఒక టైంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వచ్చారు ఈ స్థానానికి. సో మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా వాళ్ళకు ఒకసారి ప్రణాళికబద్ధంగా ఏ విధంగా చదవాలి, రివిజన్ ఎందుకు ఇంపార్టెంట్, రైటింగ్ ప్రాక్టీస్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ 3 ఆస్పెక్ట్స్ మీద మీరు స్టూడెంట్స్ కి పర్సనల్ మోటివేషన్ క్లాసెస్ అన్నవి తీసుకోవాలి. ఈ మోటివేషన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు స్కిల్స్ చెప్పండి. ఇంట్లో కూడా దే హ్యావ్ టు రీడ్ బికాస్ మీరు కొంచెం బ్యాక్వర్డ్ ఉన్నారు అండ్ పాస్ పర్సెంటేజ్ మనకు 100% రావాలి అంటే దే హ్యావ్ టు డెఫినెట్లీ పుట్ మోర్ అవర్స్. హాలిడేస్ లో, ఫెస్టివల్స్ ఏ టైం ఉన్నా కూడా నెక్స్ట్ 55 days లెట్ దెమ్ బి కమిటెడ్ టు ద 10th క్లాస్ ఎగ్జామ్స్. సో మీకున్న స్టూడెంట్స్ ఏదైతే ప్రతి ఆఫీసర్ కి ఉన్న 50 to 100 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా 100% పాస్ అయినట్టు మీరు ఫస్ట్ కమిటెడ్ గా ఉండండి అండ్ మోటివేట్ దెమ్ అండ్ హ్యావ్ ఎ పర్సనల్ కనెక్ట్ విత్ దెమ్. సో ఇట్ విల్ బి ఎ గుడ్ అచీవ్మెంట్ ఆల్సో అండ్ ఎ గుడ్ ఫుల్ఫిల్మెంట్ ఆల్సో ఫర్ యూ. సో ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో 10th క్లాస్ మరి పర్సంటేజ్ వారీగా ఎవరు ఎంతవరకు పాస్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశారో, 100% ఇంక్రీజ్ చేశారో అనేది కూడా ఒకసారి మనం we will see later. But all of you
please focus on this because the future of all the students is in your hands. బాగా చదివే మెరిటోరియస్ స్టూడెంట్స్కి 10/10 వచ్చే విధంగా మోటివేట్ చేయండి. అండ్ మరీ కొంచెం పాస్ కాకుండా ఉండొచ్చు అనే స్టూడెంట్స్ మీద ఒక పర్సనల్ కనెక్ట్ ఏర్పాటు చేసుకొని పేరెంట్స్తో మోటివేషన్ చేయించి అందరూ కూడా పాస్ అయ్యేటట్టు చూడాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. All of your students in your school should 100% pass in all the exams. So దానికి ఏ విధంగా ప్రణాళిక వాళ్ళకి అది వాట్ ఈస్ ద స్పెషల్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారా లేదా పిల్లలు, ఎంతవరకు చదువుతున్నారు, ఎంత చదవాలి, ఇవన్నీ కూడా మీరు కొంచెం పర్సనల్ అటెన్షన్ ఇచ్చి చేయాల్సి ఉంటుంది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ గివ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ టు దిస్ కాజ్.